సేపట్లో చర్చలు జరగబోతున్నాయి. వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, చర్చలకు టైం బౌండ్ ఏమైనా ఉందా? 1-2 రోజుల్లోనే తేలిపోవచ్చా, లేకపోతే ఇవి కొనసాగే అవకాశం కనిపిస్తుందా? అండ్ ఫేస్ టు ఫేస్ కూర్చోవట్లేదని కూడా తెలుస్తోంది. సో ఈ మధ్యవర్తిత్వం తాలూకు ఇన్ఫర్మేషన్ ఏమిటి? సత్య, యావత్ ప్రపంచం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. శాశ్వత శాంతి కోసం ఇరాన్ అలాగే అమెరికా మధ్య జరుగుతున్న ఈ చర్చలు సఫలీకృతించాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. పాకిస్తాన్ దీనికి మధ్యవర్తిత్వం వహిస్తోంది. సో మొదట ముఖ్యంగా ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్తాన్ ప్రధానితో షహబాజ్ షరీఫ్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఆ తర్వాత అమెరికా ప్రతినిధి బృందం కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఆ తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో సో ఆ ప్రతిపాదనలపైన చర్చలు కొనసాగుతాయి. ఇవి కేవలం ఈ రోజుతో ముగిసిపోయే చర్చలు కాదు, విడతల వారీగా దఫాల వారీగా ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఒకేసారి అన్ని ఇష్యూస్ పైన ఒక ఏకాభిప్రాయానికి వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇరాన్ ప్రతిపాదిస్తున్న కొన్ని అంశాలని అమెరికా వ్యతిరేకిస్తుంది, అమెరికా ప్రతిపాదిస్తున్న అంశాలని ఇరాన్ వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ప్రధానంగా అణ్వస్త్రాల తయారీకి సంబంధించి అమెరికా పెడుతున్న కండిషన్స్ని ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అలాగే ఇరాన్ ఏదైతే ఆర్థిక సహకారానికి సంబంధించి అలాగే లెబనాన్ ఇష్యూకి సంబంధించి పెడుతున్న కండిషన్స్కి సంబంధించి కూడా అమెరికా కొంత విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ఇజ్రాయెల్ ఈ టాక్స్లో లేదు. ఇజ్రాయెల్ తమ దాడులను లెబనాన్పై కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎప్పుడు ముఖ్యంగా ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎందుకంటే చర్చలు ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి. ఒక సానుకూల వాతావరణంలో చర్చలు జరిగి ఇవి విజయవంతం అవ్వాలి అని చెప్పి పాకిస్తాన్ ఆశిస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రధాని ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం విడివిడిగా మొదట చర్చలు జరిగిన తర్వాత ఆ తర్వాత రెండు దేశాల ప్రతినిధి బృందాలు కూర్చుని ముఖ్యంగా ఇరాన్ నుంచి ఇరాన్ స్పీకర్ అలాగే విదేశాంగ మంత్రి ఈ చర్చల్లో ఉంటారు. ఇటు అమెరికా నుంచి జేడీ వ్యాన్స్ అలాగే ట్రంప్కు సంబంధించిన మేనల్లుడు ఇతర ప్రతినిధి బృందం కూడా ఈ చర్చల కోసం ఇస్లామాబాద్ ఇప్పటికే చేరుకున్నారు. ఒక హై అలర్ట్ లాక్డౌన్ పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎందుకంటే జేడీ వ్యాన్స్కి సెక్యూరిటీ థ్రెట్ నేపథ్యంలో మొదట అసలు ఆయన చర్చలకు వస్తారా రారా అన్న చర్చ జరిగింది. కానీ అమెరికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ పూర్తిగా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పిన తర్వాత C-32 విమానంలో కాసేపటి క్రితమే జేడీ వ్యాన్స్ బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. సో మరి కాసేపట్లో చర్చలు మొదట విడివిడిగా ఆ తర్వాత ఉమ్మడిగా పాకిస్తాన్ ప్రధాని సమక్షంలో సమావేశం అవుతారు. ఈ ముఖ్యంగా రెండు దేశాలకు సంబంధించిన ప్రతినిధి బృందాలు. సో ఏవైతే ఇరాన్ ప్రతిపాదించిన 10 ప్రతిపాదనలు ఉన్నాయో సో వాటిపైన చర్చ జరగాలని ఇరాన్ కోరుతుంది. అలాగే అమెరికా ప్రధానంగా అణ్వస్త్రాలు ఇతర దేశాలకి ముప్పుగా ముఖ్యంగా ఇరాన్ వ్యవహరించకుండా ఉండాల్సిన దానికి కావాల్సిన చార్ట్ని అమెరికా కూడా ప్రిపేర్ చేసింది. సో చూడాలి ఎంతవరకు ఏకాభిప్రాయం వస్తుంది. ఈ రెండు దేశాలు ప్రతిపాదిస్తున్న అంశాలకు సంబంధించి శాశ్వత శాంతి నెలకొంటుందా, ఎన్ని దఫాలుగా ఈ చర్చలు కొనసాగబోతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం కల్లా ఈ చర్చలకు సంబంధించి ఒక ఫస్ట్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది. సత్య.